రోజు రెండో మాట చెప్పిండు ఆయన. లేదంటే 5వ అధ్యాయం 14వ వచనం రెండో మాట చెప్పిండు. మొదటి మీరు లోకానికి ఉప్పై ఉండాలని చెప్పిన. అప్పుడు రెండో విషయం ఏంటంటే 14వ వచనం 5వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం నేర్చుకుందాం. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఆ ఇంటున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమున తండ్రిని మహిమపరిచినట్లుగా వారి యొక్క మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. తర్వాత కొండ మీద ప్రసంగంలో 9 ధన్యతల గురించి చెప్పిన తర్వాత 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పినాడు. మొదటిదేమో మీరు లోకానికి, క్రైస్తవుతో ఏమన్నాడు, దేవుని శిష్యులతో ఏమన్నాడు, మీరు ఈ లోకానికి ఒకటి మాట ఉప్పై ఉన్నదన్నాడు. రెండో మాట ఏంటంటే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనం అందరం ఈరోజు నేర్చుకున్నది అంటే ఈ లోకానికి ఏమైందన్నమాట, వెలుగైందన్నమాట దేవుడు. చూడండి ఎంత ఒకటి మాట, మీరు ఈ లోకానికి వెలుగైన. ఒకసారి కట్టే సఫర్ కూడా దేవునికి ఏమైనా చెప్పండి. మనం అందరం అక్కడ చెప్పాలి, ఈ లోకానికి ఏమైనామాట, నేను లోకానికి వెలుగైందామంటున్నాను. వెలుగు గురించి మీకు తెలుసు కదా, బయట ఒక లైట్ పెడితే ఎన్నో పురుగులు ఆ వెలుగు కాడికి వస్తూ ఉంటాయి కదా. ఖరాబ్ పురుగులు అన్నీ కూడా వెలుగు దగ్గరికి వస్తూ ఉంటాయి. మనం కూడా ఈ లోకానికి ఒక లైట్ లాగా ఉండాలి, ఒక వెలుగు లాగా ఉండాలి. వెలుగు ఏం చేస్తుంది అంటే, ఒకటేమో దారి చూపెడతా ఉంటుంది, రెండోది ఏమో మంచి మార్గాన్ని నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. వెలుగు ఏమేం చేస్తుంది, ఒకటేమో దారి చూపెడతా ఉంటుంది వెలుగు, రెండోది చెప్పండి మంచి మార్గానికి వెలుగుంటే నడుస్తూ ఉంటాం. వెలుగు లేకుండా మనం పోయే దారికి మనం వెళ్ళలేము, చేరే మార్గానికి మనము చేరలేము. చీకట్లు ఎటుపోయినా కూడా ప్రమాదం ఉంటుంది. అందుకని వెలుగు ఏమేం చేస్తుంది చెప్పాలందరూ, వెలుగు ఏం చేస్తుంది, ఒకటి దారి చూపెడుతుంది, మార్గం. పరలోక రాజ్యానికి మార్గం చూపెట్టేది వెలుగే. హల్లెలూయా. పరలోక రాజ్యానికి మార్గం, దారి చూపెట్టేది ఒకటి వెలుగే. రెండో చెప్పండి, రెండోది ఏం చేస్తుంది, ఒకటి వెలుగు దారి చూపెడుతుంది, రెండోది ఏమో మంచి మార్గానికి నడిపించేది కూడా వెలుగే. దారి చూపెడుతుంది, రెండోది మంచి దారికి నడిపించేది కూడా వెలుగే. చూడండి, తూర్పు దేశ జ్ఞానం కూడా చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం అండి. వెలుగు ఏం చేసిందో అక్కడ కూడా రాయబడ్డది. వెలుగు మన దారి చూపెడుతుంది, రెండవది మార్గానికి మంచి మార్గాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఏంటి 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి. తర్వాత 10వ వచనం చదువుకుందాం. వారు నక్షత్రం చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అని మరియు శిశువును చూసి సాగిలిపోయిన పూజించి తమ పెట్టెలు బంగారం నడిపించి. 9వ వచనం కూడా వారు రాజు మాటను బయలుదేరుచుగా ఇదిగో తూర్పు దేశము చూసి నక్షత్రం ఆ శిశువుల చోటికి వీధిగా వచ్చి నిలిచి వారు వారి ముందుగా నడిచాను. చూడండి, తూర్పు దేశ జ్ఞానంలో కూడా దారి పెట్టింది నక్షత్రం. రెండోది మన దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయన ఉన్న కాడికి ఆ మార్గానికి నడిపించింది. వెలుగు అనేది ఏం చేస్తుంటే ఒకటి దారి చూపెడుతుంది, రెండోదేమో మంచి మార్గానికి నడిపిస్తూ ఉంటుంది. మనం కూడా ఈ లోకానికి నమ్మని ప్రజలకు మనం ఒక వెలుగుగా ఉండాలి. ఈ లోక ప్రజలకు ఒక వెలుగులాగా దారిగా ఉండాలి, దారి చూపెట్టే వారికి ఉండాలి. రెండోది మనం అందరం కూడా వారిని మంచి మార్గాన్ని నడిపించే వెలుగుగా ఉండాలి మనం. హల్లెలూయా. ఈ లోకం నశించిపోతున్న చీకటిన ప్రజలకు ఒక వెలుగు, ఒక దారి చూపెట్టే వారికి ఉండాలి. రెండోది వారిని మంచి మార్గానికి నడిపించే ఒక వెలుగు మనము ఉండాలి. యేసులో ఏమని చెప్పండి, మత్తయి సువార్త 5:14 మీరు లోకానికి చెప్పండి ఏమైందట, వెలుగై ఉన్నారు. మనమందరం కూడా ఈ లోకానికి ఒక వెలుగుగా ఉన్నామని కూడా దేవుని వాక్యం చెప్తారు. చూడండి ఏమంటుందంటే, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉందనే ఎవరన్నా గుట్ట మీద కట్టుకున్న ఇల్లు కానీ పట్టణం కానీ ఎవరికైనా దాగబడి ఉంటుందా, అది అందరికి కూడా కనబడుతూ ఉంటుంది. చెప్పండి, అందరికి కూడా మీలో ఉన్న వెలుగు కూడా అంతే. వెలుగు అనేది దాచేది కాదు, అది అందరికి కనబడుతూ ఉంటుంది. మన వెలుగుని దాయకూడదు, మన వెలుగు అందరికి లోకానికి కనబడతాడుగా చూపెట్టాలి అని యేసు ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టదు, కానీ అవి ఇంటున్న వారందరూ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. ఎంతమందికి మాట అర్థమని, ఎవరైనా రాత్రి కరెంటు పోయినప్పుడు ఒక దీపాన్ని అంటబెట్టి మంచం మీద పెడతారా, పెడతారా? ఇంతవరకు ఎవరైనా అట్లా పెట్టినా ఏ వ్యక్తులు కూడా దీపం అంటబెట్టి
ఎవరో కనబడకుండా మనసం కింద ఉంచుతుందా? దాన్ని ఎక్కడ పెడతారు? అందరు కనబడతాడుగా ఒక మీద ఒక స్తంభం మీద కానీ అందరు కనబడతాడుగా దీని మీద ఎత్తైన స్థలం మీద పెడతా ఉంటారు. ఎందుకు? అందరికి వెలుగు కనబడాలని. దేవుడు నమ్మినట్టు మీ వెలుగు, మీ వెలుగుని దాచుకుంటే లాభం లేదు, అందరు కనబడాలి. చెప్పండి, మన వెలుగు ఏం చేయాలి? లోకానికి నువ్వు దేవుని బిడ్డ వెలుగు అని రక్షింది విశ్వాసం అని నీ ద్వారా లోకానికి చీకటిన ప్రజలకు పాపం ఉన్న ప్రజలకు నీ వెలుగు కనబడాలంటాడు. అందుకే దేవుడు చెప్తాడు, దీపాన్ని వెలిగించి ఎవరు కానీ మరి మంచం కింద బిడ్డలు కానీ ఇంటర్న వారందరూ కనబడతాడుగా ఇస్తున్న దీప స్తంభం మీద పెడతారని కూడా దేవుని వాక్యం చెప్తాడు. కొండ మీద ఉన్న పట్టణం మరగైందన్నట్టుగా మన వెలుగు లోకానికి తెలవాలి. మన దేవుని నమ్మినట్టుగా మనం ప్రార్థన పోయేటట్టుగా విశ్వాసం అని మన వెలుగుని లోకానికి తెలిసేటట్టుగా మనం ఉండాలి. వెలుగు రెండు రకాల పని చేస్తే, ఒకటేమో మంచి దారి పెడతా ఉంటుంది, రెండోది మంచి మార్గానికి నడిపించేది కూడా వెలుగే. మనం కూడా ఈ లోకానికి ఒక దారి పెట్టే వారు ఉండాలి, వారిని మంచి మార్గాన్ని నడిపించే ఒక విశ్వాసులుగా మనం ఉండాలని కూడా భయం చెప్తున్నారు. చూడండి, మరి అందుకనే మనసు పదార్థ వచ్చిన మీ మనసులో మీ మంచి పనులను చూసి పరలోకమందున మీ తండ్రిని మయపరిచినట్టుగా వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయమంటున్నాడు. మన దేవుని ఈ పరలోకమున్న దేవుని అందరూ మయంపరుస్తున్నట్టుగా ప్రజల మధ్య ఈ లోకం మధ్య మనం ఎట్లా ఉండాలంటే మన వెలుగు ప్రకాశింపనీయాలట. మన మంచి పిల్లలనే వెలుగు, మంచి మాటలనే వెలుగు, మంచి పనులనే వెలుగుని ప్రకాశింపనీయండి అని కూడా దేవుని వాక్యం చెప్తున్నారు. కాబట్టి ఈ లోకానికి మన యేసులో కూడా ఏమన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం ఇప్పుడు చేయండి, 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవం వెలుగలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. సరికటి సభలు పెట్టాలి. ఇక్కడ ఇంకా ఉందేమో, మీరు లోకానికి వెలుగైనారని చెప్తున్నాడు. ఈ లోకాన్ని మనం ఒక వెలుగుగా ఉండాలి. ఈ నశించిపోతున్న ప్రజలకు, చీకట్లో ఉన్న ప్రజలకు నేను ఒక వెలుగుగా ఉండి వెలుగు దారి చూపెట్టి వెలుగుగా ఉండాలి. తర్వాత మార్గం నడిపించే వెలుగుగా ఉండాలి. కాబట్టి అందుకే యేసుతో కూడా అంటున్నాడు, నేను ఈ లోకానికి ఒక వెలుగుని అంటున్నాడు. ఇలాంటి వెలుగు జీవం వెలుగుని అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు ఎవరికో చీకట్లో నడవక జీవం వెలుగును నడుచుని అంటున్నాడు. మరి దేవుడు వెలుగు సంబంధి. ఆయన లోకం వెలుగు, పరలోకంలో వెలుగు ఉంటుంది. సాతాను చీకటి సంబంధి. చీకటి నరకంలో చీకటి ఉంటా ఉంటుంది. చీకటి పనులు చేసేవారు అందరూ కూడా సాతాను సంబంధులు. వెలుగు సంబంధులు అందరూ. వెలుగు బిడ్డలు ఎవరంటే ప్రార్థన చేసేవారు, వాక్యం చదివేవారు, మందిరానికి వచ్చేవారు, దేవుని నందు భయభక్తులు కలిగి ఉండేవారు, సాక్షిగా ఉండేవారు అందరూ కూడా వెలుగు సంబంధులు. మరి అందుకనే సాతాను రాజ్యము చీకటి రాజ్యం, దేవుని రాజ్యము వెలుగు రాజ్యం. పరలోకంలో వెలుగు ఉంటా ఉంటుంది, తర్వాత పాతాళంలో నరకంలో చీకటి ఉంటా ఉంటుంది. చీకటి సాతాను రాజ్యం. చీకటి సంబంధాలు అందరూ కూడా సాతాను సంబంధాలు. ఇప్పుడు నువ్వు వెలుగుగా ఉంటున్నావా? నువ్వు చీకటి. ఒకసారి అడుగుతున్నా, ఎంతమంది వెలుగు ఉన్నాడు? సేపకి ఎత్తాలి. నాలో వెలుగున్నది అన్నాడు. ఏ చీకటి లేదన్నాడు. చీకటి అంటే పాపం, చీకటి అంటే చెడ్డ అలవాట్లు, చీకటి అంటే చెడ్డ మాటలు. చీకటి సంబంధం అనేది సాతాను పిల్లలు, వెలుగు సంబంధం అని చెప్పిన దేవుని పిల్లలు. ఏమంటాను? దేవుడు మీరు లోకానికి తన నమ్మిన శిష్యులతో చెప్తున్న మాట కొండ మీద. మొదటి మాట ఏమన్నా లోకానికి ఒప్పున్నాడు అన్నాడు. రెండో మాట ఏమన్నా లోకానికి వెలుగైనారని కూడా చెప్పినాడు. మరి ఆయనే మనమే వెలుగు ఆటాడు. యేసు ఏమంటాడు? నేను కూడా ఈ లోకానికి వెలుగునై ఉన్నానన్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఈ లోకానికి వెలుగే. ఆ వెలుగు మనకు వచ్చి అంటబెట్టింది కాబట్టి మనం అందరూ కూడా వెలిగించబడి సభలు పెట్టారు కదా. హల్లెలూయా. పరలోకమున యేసయ్య వెలుగు. ఆ వెలుగు ఈ లోకానికి వచ్చి నీకు నాకు యేసు వెలుగును అంటబెట్టినాడు. మనం అందరూ వెలిగించబడ్డాం. అందుకే ఏమంటాడు ఇప్పుడు ప్రభు అంటే, మీరు కూడా లోకానికి వెలుగైనారు అంటున్నారు. అందుకని ఆయన ఏమన్నా ఉదాహరణ, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు కూడా నా మార్గం వచ్చేవాడు, నన్ను నమ్ముకునేవాడు కూడా చీకట్లో నడవక జీవ వెలుగును అంటున్నారు. కనుక యేసు వెలుగు ఎలాంటిదంటే అది బ్రతికించే వెలుగు, అది జీవం వెలుగు. చీకటి ఎలాంటిదంటే అది చంపేది చీకటి, మరణాన్ని తీసుకుపోయి నరకాన్ని తీసుకుపోయే చీకటి. అందుకే చీకటి సంబంధాలు ఉండదు, కానీ మనం అందరం కూడా వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగు నన్ను. చూడండి, మరి ఈ లోకంలో రెండు రకాల ప్రజలు, చీకటి సంబంధం ఉన్నారు, వెలుగు సంబంధం ఉన్నారు. వెలుగు సంబంధం దేవుని పిల్లలు
చీకటి సంబంధాలు అంటే సాతాను సంబంధమైన పిల్లలు. దేవుని నమ్మినాక కూడా చాలా మంది చీకటి బతుకుతున్నారు, చీకటి పనులు చేస్తున్నారు, చీకటిలో జీవిస్తున్నారు, చీకటి కార్యాలు చేస్తున్నారు. అందుకే ఈ రోజు నుండి నువ్వు వెలుగుగా ఉంటున్నావా, చీకటిగా ఉంటున్నావు, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, మొదటి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసు ప్రభువు కానీ ఇక్కడ అంటున్నారు అని, ఆయనలో జీవం, యేసులో జీవం ఉన్నదాట, యేసు ప్రభువు జీవం ఉన్నదాట, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. హల్లెలూయా. ఈరోజు ఈ వెలుగు ఎవరిదంటే దేవుండే. యేసు ప్రభువులో వెలుగు, మనం చూసే వెలుగు దేవుంది. అందుకే దేవులో ప్రభులో జీవం ఉన్నది. ఆ జీవం కూడా మనందరి కూడా వెలుగైందని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ జీవం ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. 5వ వచనం అండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. అందరూ ఒకసారి కంటే సభలు విన్నాయని భయపడాల్సింది. చీకటిలో దేవుని వెలుగు ప్రకాశిస్తున్నది, కానీ చీకటి లోకము, చీకటి ప్రజలు, చీకటిగా జీవించేవారు కూడా వెలుగుని దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో వెలుగొస్తున్నది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, సేవకుల ద్వారా కూడా వెలుగు, కరపత్రాల ద్వారా వెలుగు ప్రసారం అవుతున్నది. కానీ చీకటి ఉన్న ప్రజలు వెలుగుని తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు. కాబట్టి దేవుని నమ్మినంటే కూడా చాలా మంది వెలుగు సంబంధం అని చెప్పి చీకటి బతుకుతున్నారు, చీకటిలో జీవిస్తున్నారు, చీకటి కార్యాలు చేస్తున్నారు, వెలుగుని లెక్క చేయలేకపోతున్నారు, వెలుగుని ఖాతరు చేయలేకపోతున్నారు. అని ఇక్కడ చూడండి 5వ వచనం ఏమన్నా, వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నాడు కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ చీకటి లోకం యేసు ప్రభువుని తెలుసుకోలేకపోతాను, యేసు ప్రభువుని నమ్మలేకపోతాను, యేసు ప్రభు వెలుగని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుని నమ్మిన వారు కూడా చాలా మంది చీకటి బతుకుతున్నారు, చీకటిని జీవిస్తున్నారు, చీకటి కార్యాలు చేస్తున్నారు. అందుకే దేవుడు లోకానికి వెలుగై ఉంటున్నాడు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏం చెప్తున్నాడు చెప్పండి అక్క, వినండి. చీకటిలో వెలుగు ఏమైతుంది, ప్రకాశిస్తుంది, వెలుగుతాంది. కానీ ఏం చేస్తాను, చీకటి ఆ వెలుగుని లెక్క కూడా చేస్తలేదు, ఆ వెలుగుని చాలా మంది ఖాతరు కూడా చేస్తలేదు. అందుకనే మనం కూడా ఈ లోకంలో వెలుగులా ఉండాలి. ఈ లోకం చీకటిన ప్రజల్ని మనం వెలిగించే బిడ్డలుగా మనం ఉండాలని కూడా, మనం వెలుగాలి, లోకాన్ని కూడా వెలిగించే వారికి ఉండాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. చూడండి 9వ వచనం కూడా చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం కూడా రైట్. అతడు ఆ వెలుగు ఉండలేదు కానీ వెలుగు సాక్ష్యం వచ్చాను. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చేసు ప్రతి మనసుని వెలిగించుతున్నది. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే నిజమైన వెలుగు. ఈ రోజు మనందరూ కూడా ఆయన లైట్, ఆయన వెలుగుని అంటబెట్టింది వేసేది. సఫలు గట్టి కొట్టాలి, మయంకరసారి గట్టిగా. ఆయన యేసు నిజమైన వెలుగున్నది, మామూలు వెలుగు కాదని, నిజమైన వెలుగు. ఆ వెలుగు ప్రతి ఒక్కరిని కూడా అంటా పెట్టింది కాబట్టి నిజమైన వెలుగు ఉండను. అది లోకములో వచ్చి ప్రతి వారిని కూడా వెలిగిస్తుందని కూడా చూస్తున్నాం. నిజమైన వెలుగున్నది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగించుతున్నది. మనం కూడా ఈ లోకంలో నిజమైన వెలుగులా ఉండాలి. అనేక చీకటి ప్రజల్ని మనం ఒక వెలిగించే వారిగా, వెలుగు అంటబెట్టేవారిగా మనం జీవించాలని కూడా చూస్తున్నాం. చూడండి 34వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. చీకటి బతికి వారు ఏడబోతారు. 34వ అధ్యాయం 10వ వచనం. అది రేయి బగలు ఆడక ఉండను, దానికి ఒక నిత్యము లేసను, అది తరతరాలు పాడుగా ఉండను, ఎన్నడు ఎవడు దానిలో పడి దాటడు. సుశీలా, చీకటి రాజ్యంలో పడితే, నరకంలో పడితే ఎవడు కానీ ఎన్నడూ కూడా బయటికి రాడని నేను చెప్తాను. అందులో పడ్డవాడు ఎన్నడూ కూడా బయటికి రాడు. యువ తరాలు కూడా పాడుగా ఉంటుందట, దాని పోక ఎప్పటికీ లేకుండా ఎప్పటికి కూడా అక్కడ చీకటి ఉంటా ఉంటుంది, నరకం బాధ ఉంటా ఉంటుంది. అందుకనే చీకటి పనులు చేయకూడదు, చీకటి రాజ్యాన్ని మనం వెళ్ళకూడదు. సాతాను చీకటి సంబంధి కనుక ఆయనలాగా మనం ఉండకూడదు, వెలుగు సంబంధాలు ఉండాలి. దేవుడు లోకాన్ని వెలుగైనాడు, మన వెలుగు రాజ్యానికి వెళ్ళే వారికి ఉండాలి. చీకటి పనులు చేసేవారు అందరూ కూడా చీకటి రాజ్యానికి వెళ్తూ ఉంటారు. చీకటి సంబంధం అంటే ఎవరు?
వారింటి వాళ్ళు కల్లాలతో అబద్ధాలు, దొంగతనం, వ్యభిచారం, చెడ్డ మాటలు మాట్లాడేవారు, దేవుని నమ్మని వారు, దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు అందరూ కూడా ఈ చీకటి సంబంధం, ఈ చీకటి పనులు చేసి చీకటి రాజ్యానికి వెళ్ళొద్దని కూడా బైబిల్ హెచ్చరిక చేస్తాం. మనం వెలగాలి, కొంతమందిని కూడా వెలిగించే వారికి ఉండాలి. దేవుడు అన్నాడు, ప్రభు మీ లోకానికి వెలుగంటున్నాడు. ఆయన కూడా లోకానికి వెలిగే, ఆయన వెలుగు మనకు అంటబెట్టిన కాబట్టి మనం కూడా వెలుగుదాం, కొంతమందిని వెలిగించే వారికి ఉందామని కూడా చూద్దాం. చూడండి, యోహాను సువార్త కూడా 3వ అధ్యాయం 19వ వచనం కూడా ఆ మాట రాసినది. యోహాను సువార్త 3వ అధ్యాయం కూడా చూడండి, 19వ వచనం కూడా ఈ మాట రాసినది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చేది కానీ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. హల్లెలూయా. బాగా వినండి, నిజమైన వెలుగు లోకంలో వచ్చిందట, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమిస్తలేదట. కానీ దేని ప్రేమిస్తాను? చీకటిని ప్రేమించని రాయబడ్డాడు. సభలు సరి గట్టి కొట్టండి. ప్రజలు చెడ్డవారైనందుకు వెలుగు, నిజమైన వెలుగు వస్తాను కానీ ఆ వెలుగుని ఎవరు కూడా ప్రేమిస్తలేటారు. కానీ దేని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమించిరి. ఈ రోజు చూడండి, ఎవరైనా కూడా చీకటినే మంచి అంటున్నారు, చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగుని ఎవరు, దేవుని ఎవరు కూడా లెక్క చేస్తలేదు. దేవుని ఎవరు తిన్నారా? ఎవరు మనం ప్రేమిస్తున్నాం? మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఈ చీకటిని ప్రేమిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఏ రోజునైనా నువ్వు చీకటిని ప్రేమించే బిడ్డగా ఉండకూడదు, కానీ దేవుని వెలుగుని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలని కూడా భయం చెప్తాను. 22 ప్రకటన గ్రంథం 5వ వచనం. రాత్రికి ఎన్నడూ ఉండాలి అక్కడ, దీప కాంతేను సూర్యుని కాంతేను దానికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగంలో రాజ్యము మరియు రాజ్యం చేదురని చూస్తున్నాం. రాజ్యం చేదురు, అక్కడ దీపం ఉండదట, కరెంట్ ఉండదు, ఏది ఉండదు. దేవుడే మన ప్రభు అయిన మహిమే, దేవుడైన ప్రభువే వారికి మీద ప్రకాశించును. పరలోకమైన వారందరికీ యేసుపోయే వెలుగుగా ఉంటాడు. అక్కడ దేవాలయం అంతటి కూడా, పరలోకం అంతటి కూడా యేసు వెలుగుగా ఉంటాడు. అందుకనే దేవుని రాజ్యం వెలుగు రాజ్యం, సాతాను రాజ్యము చీకటి రాజ్యం. మనం అందరం కూడా చీకటి రాజ్యం కూలిపోవాలని ప్రార్థన చేయాలి. చీకటి రాజ్యం ఉండద్దని. ఏ రాజ్యం స్థాపించబడాలి? వెలుగు రాజ్యము స్థాపించబడాలి. మనమందరం కూడా దేవుడికి ఒక వెలుగులా జీవించాలి. ఈ చీకటిన ప్రజలకు మన వెలుగును అంటబెట్టి అనేక మందిని కూడా దేవుని దగ్గరికి వెలిగించి తీసుకురావాలని కూడా ఈరోజు నేర్చుకుంటున్నాం. మన దేవుడు వెలుగై ఉంటున్నాడు, మనం కూడా ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండాలని కూడా నేర్చుకుంటున్నాం. ఆయనతో ఎప్పుడు వెలుగైతామంటే, తీయండి 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం. ఆయన వెలుగుని అంటబెట్టుకున్నప్పుడే, ఆయనతో సహవాసం చేసినప్పుడే ఆ వెలుగు మనకు అంటుతూ ఉంటుంది. 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గల వాళ్ళు చెప్పుకొని చీకట్లో నడిచిన మనము అబద్ధమాడు సత్యము జరిపించుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచినలా మన అన్యోన్య సహవాసం గల వారం అయిందము. ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపని మనల్ని పవిత్రులుగా చేయును. ఇలా నేను వెలుగు సముద్రాలు కావాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తా అంటే నీలో ఏదైతే పాపం కనబడుతుందో దేవునికి, ఆ వెలుగులో నీ పాపం కనబడుతుందట. అప్పుడైనా కుమారుడైనా యేసు రక్తంతో నీ మైల కడగబోతాడు, నీ పాపాన్ని అయినా కడగబోతాడు. ఎప్పుడు చెప్పండి? దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన కుమారుని యేసు రక్తమే నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న పాపాన్ని ఆయన కడగబోతున్నాడు. అప్పుడు నువ్వు వెలుగు సంబంధాలుగా కాబోతున్నావు. అందుకనే నువ్వు వెలుగు బిడ్డ కావాలంటే దేవునితో సహవాసం చేసే వారికి ఉండాలి, దేవుని అంట పెట్టుకునే బిడ్డ ఉండాలి. మనం లోకానికి ఒక వెలుగుగా ఉండాలి. ఏమన్నా చెప్పండి? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం అందరు కూడా. అందుకనే మరి మత్తయి 5వ అధ్యాయం 16వ వచనం చెప్పిన మనుషులు మీ మంచి క్రియలను చూసి పరలోకమందున దేవుని మహిమపరుచున్నట్లు వారి ఏడు మీ వెలుగుని ప్రకాశింపని అంటున్నాడు. మనం అందరు కూడా వెలుగుదాం, అనేక మందిని వెలిగిద్దాం. దేవుడి మాటలు